తన అభిప్రాయాన్ని చెప్పే ఇది ఉంది, చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ డిఫెన్స్ వద్దు అనేది. చంద్రబాబు నాయుడు గారు మరీ డిఫెన్సివ్ గా ఉంటారు, అలా వద్దు. డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు, రాహుల్ ద్రావిడ్ లాగా డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు సెహ్వాగ్ లాగా ఆడాలని కోరుకుంటున్నారు. 2020 మ్యాచ్ ఆడాలి ఇప్పుడు. టెస్ట్ మ్యాచ్ లో టైం అయిపోయింది, 2020 మ్యాచ్ ఆడాలి. అదేనండి, యాక్చువల్ గా సాంప్రదాయ రాజకీయాలు చేసేవాళ్ళు లేరు, కుర్రాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కార్యకర్తలు కూడా అంతా యూత్ ఉన్నారు. యూత్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. నేను పాతకాలపు సంప్రదాయ రాజకీయాలు చేస్తానంటే కుదరదు. యూత్ లో ఇమేజ్ రావాలి. యూత్ ఏంటంటే దూకుడుగా ఉండే నాయకులను ఇష్టపడుతున్నారు. దూకుడుగా అంటే వెళ్ళి అందరినీ కొట్టమని కాదు జగన్మోహన్ రెడ్డి లాగా, కానీ బట్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఉండాలనేది కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి తెలియదా అంటే అన్ని తెలుసు ఆయనకి. మేబీ ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతీకార రాజకీయ వెండెట్టా పాలిటిక్స్ చేస్తే రాష్ట్రం మీద మళ్ళీ నెగటివ్ ఇది ఉంటుంది, ఇన్వెస్టర్లు రారు, కంపెనీలు రావు అనే ఉద్దేశంతో ఉండుండొచ్చు. బట్ కొంతవరకు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఆ లోటుని కొంత తీరుస్తున్నట్టే అనిపిస్తా ఉంది. ఎప్పుడన్నా మరీ శృతిమించింది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తల్ని అరాచకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే మొన్న వంశీ గారు పవన్ కళ్యాణ్ 15 రోజులు రాంది కూడా అందుకే అంటున్నారు. కొన్ని విషయాల్లో అలిగారు పవన్ కళ్యాణ్, అలిగారన్న వార్తలు వచ్చినాయండి. అవును, ఇటువంటి విషయాల్లోనే అలిగారు. చెప్పిన పనులు కావట్లేదు, స్పీడ్ గా వర్క్ కావట్లేదు. ఆయన ఏదో కొన్ని బదిలీలు అడిగారు, ఆ బదిలీలు అవ్వలేదు, దాని మూలం కొంచెం అలిగారు అని చెప్పి అన్నారు. కానీ ఆయన అయితే వాటిని ఖండించారు. తను ఏదో కొంచెం హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఏ ఉంటే దాంతో రాలేదని చెప్పి అన్నారు. హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా తమిళనాడు, కేరళ వెళ్ళారు కదా. వెళ్ళారు, అదే అక్కడే అదే అంటారు. చూడండి, నాకు ఇవాళ హెల్త్ బాగాలేదని చెప్పి రేపు పొద్దున్నే నేను వెళ్ళి ఢిల్లీలోనే ఎక్కడో కనపడ్డా అనుకోండి, ఇప్పుడు మీకు డిస్కషన్ కి వస్తానని చెప్పి నాకు హెల్త్ బాగాలేదు నేను రానని చెప్పి ఢిల్లీలో కనపడ్డా అనుకోండి, మీరేమనుకుంటారు? వీడు దొంగ, అబద్ధం చెప్పాడు, వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నా అంటారు. సేమ్ అదే సెల్ఫ్ గోల్ లాంటిది అనుకోవాలి. ఓకే ఓకే సో థ్యాంక్ యూ సురేష్ గారు. రెహానా, సో మొత్తానికి జీవీ రెడ్డికి సంబంధించిన వివాదం అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సింపతి వ్యక్తమవుతుంది జీవీ రెడ్డి మీద. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంతకుముందు న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నంత వరకు తెలిసేది కాదు, కానీ ఈ డైరెక్ట్గా అధినేతలు చేసిన తప్పుల్ని కూడా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇట్లా చేయడం ఏంటి అన్న చర్చ ఉంది. నిజానికంటే తెలుగుదేశం పార్టీలో పార్టీ అధినేత నచ్చకుండా పార్టీ నచ్చి ఓటేసే వాళ్ళు కూడా ఒక 20-30% ఉంటారు. ఆ పార్టీ గ్రామాన సంస్థాగత నిర్మాణం జరిగింది కాబట్టి, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి, కొద్దిమంది చంద్రబాబు నాయుడిని ఇష్టపడకుండా ఆ పార్టీకి ఓటేసే వాళ్ళు కూడా ఉన్న సందర్భం. సో ఒక వింత ఫినామినా మనకు కనబడుతుంది. సో మొత్తానికైతే జీవీ రెడ్డి రాజీనామా యాక్సెప్ట్ చేశారు. మరి మళ్ళీ ఆయన్ని పార్టీలోకి తీసుకొస్తారా లేదా? ఎట్ ది సేమ్ టైం దినేష్ కుమార్ సంబంధించి అయితే ఆయనకు సంబంధించిన ఆయన కూడా జీఏడీకి అటాచ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, కార్యకర్తలు అధినేత మధ్య అగాధం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. బట్ చంద్రబాబు నాయుడు, నేను ఇంతకుముందు చెప్పినట్లు, చాలా సంక్షోభాల్ని ఆయన ఎదుర్కొన్నారు కదా. ఎప్పుడు అంటూ ఉంటారు ఆయన సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పి. చూద్దాం అది దీన్ని ఎక్కడి వరకు దీన్ని తీసుకెళ్తారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీద దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అయితే వైసీపీ పోటీ లేదు, బట్ పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీలో ఉంది. గ్రూప్ 2కు సంబంధించిన ఇష్యూ కానీ వాయిదా వేయించలేకపోయారు. అదే ఇప్పుడు కార్యకర్తలు కూడా కోరుకుంటుంది అంటే, జగన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏది చెప్తే అది జరిగింది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు, లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయకపోతే. ఏమైనా చేంజ్ రావచ్చుంటారా చంద్రబాబు నాయుడులో? సో డెఫినెట్ గా చేంజ్ అన్నది ఒక రోజులో రాదు కదా. ఒక మనిషికి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిటీస్ ఉంటాయి కదా, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అది డెఫినెట్ గా చేంజ్ రాదు. అన్ని ఆచితూచే వెళ్తారు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిది. సో అది కంపారిజన్ రాదు. బట్ ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. టెంపరీ. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత జీవీ రెడ్డి ఇష్యూ పక్కకు పోయి ఇంకో ఇష్యూ వస్తుంది. మొన్నటి వరకు వల్లంనేని వంశీ ఇష్యూ ఉంది. అప్పుడు చాలా సంబరాలు చేసుకున్నారు, వల్లంనేని వంశీని అరెస్ట్ చేసింది. సో ఇవన్నీ టెంపరీ అని చంద్రబాబు నాయుడు భావించవచ్చు. అందుకనే ఈ విధంగా దాన్ని డీల్ చేసి ఉండొచ్చు. ఓకే 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 భరత్.